ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతాయి సార్, అవునండి, ఇండియన్స్కో లేకపోతే బయట ఉన్న వాళ్ళకో ఉండే ఇబ్బంది ఏంటి? చాలా ఇబ్బందులు అండి. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు మనము చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఉండరు కదండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనకు గ్రీన్ కార్డులు అంటే వెనకట 2-3 ఏళ్ళకు గ్రీన్ కార్డులు వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే 20 ఏళ్ళ దాకా కూడా ఎవరు గ్రీన్ కార్డులు వస్తలేవు. సో చాలామంది పోయేది ప్రొవిజన్, అరే నా లైఫ్ ఏమైనా కూడా మా పిల్లల లైఫ్ బాగుంటుంది కదా, వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది కదా అని చెప్పి చాలామంది ఆశపడరు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోయింది అనుకోండి, మేము పోయినా మా పిల్లలు కానీ ఎవరు కానీ అది లేదు, ఆశ కూడా లేదు కాబట్టి అది లేదు. సో ఇక్కడ పోతే కనీసం పిల్లలకు వస్తుందని ఆశ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆశ పోయిందనుకోండి, అది పెద్ద డిస్కరేజ్మెంట్ అవుతుందండి ఇండియన్స్కి అక్కడ పోవడానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు టిపికల్గా తెలుగు వాళ్లకు అంటే ఎంప్లాయ్మెంట్ బేస్ నుంచి వచ్చే గ్రీన్ కార్డ్స్ ఎంత అంటే ప్రతి సంవత్సరం 10,000 నుంచి 20,000 గ్రీన్ కార్డ్స్ వస్తున్నాయి మనకు. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ద్వారా మీకు మన తెలుగు వాళ్ళకు వచ్చే గ్రీన్ సిటిజన్షిప్స్ దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది అండి. ఎందుకు ఎట్లా చెప్తున్నా అంటే ఉట్టి H1B వీసా మీద మీకు మొత్తం H1B వీసా 65,000 ప్లస్ 20,000 85,000 H1B వీసాలు ఉంటే అందులో 65% మన ఇండియన్స్ తీసుకుంటారు. అందులో చాలా శాతం మళ్ళా మన తెలుగు వాళ్ళే తీసుకుంటారు. వీళ్ళందరూ పోయి అక్కడ H1B వీసా ఒక్కటే కాదండి, L1 వీసా మీద కూడా పోయి ఉంటారు, తర్వాత F1 F2 వీసా మీద పోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా J వీసా మీద పోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ పిల్లలకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ రాకపోతే చాలా ఇబ్బంది అయింది.